నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరుడమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కావలి సూలూరుపేట శాసనసభ్యులు కావి కృష్ణారెడ్డి, నెలవెల విజయశ్రీ హాజరయ్యారు. అలాగే జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, జెడ్పీసీ ఎంపీపీ సభ్యులు హాజరయ్యారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందించే విజయ దీపిక స్టడీ మెటీరియల్ ను జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుడమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో వ్యవసాయంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. అనంతరం జలవనరుల శాఖ సమీక్ష ప్రారంభమైంది. 4 సాంఘిక సంక్షేమ శాఖ, 5 రహదారులు మరియు భవనముల శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను ఆధారముగా సమీక్ష సమావేశం గౌరవ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు మరియు 25-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ అంచనాలు ఆమోదం. తిరుపతికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం యావరేజ్. అదేవిధంగా నెల్లూరు వచ్చేసి 68 కిలోమీటర్లు. గూడూరు డివిజన్ వచ్చేసి మేము ఆత్మకూరు డివిజన్లో ఉన్నాం మేడం, రెవెన్యూ డివిజన్. మాకు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ 35 కిలోమీటర్లు, గూడూరు వచ్చేసి 80 కిలోమీటర్లు మేడం. కనీసం బస్సు సౌకర్యం కూడా గవర్నమెంట్ నుంచి గూడూరుకి బస్సు కూడా లేదు మేడం. ఇప్పటికి ఒక బస్సు కూడా లేదు. తిరుపతికి పోవాలా అని అంటే మేము ఒక అర్జీ ఎత్తుకొని కలెక్టర్ గారికి ఇవ్వాలా లేకపోతే ఎస్పీ గారికి ఇవ్వాలని అంటే 2 రోజులు పడుతున్నాడు. 5 గంటలు 6 గంటల ప్రయాణం తిరుపతి పోవడం అనేది. కాబట్టి పర్యాయ మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాలా అనే ప్రపోజల్ నుంచి తమరు దయచేసి మాకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా తమని కోరుతున్నాం మేడం. సైదాపురం మండలాన్ని ఈ ఫార్మర్ ఐటీ కానీ లేని పక్షంలో మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కూడా రాదు. కాబట్టి మనం రైతులందరికీ ఉంటే రేటు దాదాపు 1900 కొనుగోలు చేశారు. 2 నెలలు సతపోతున్నాయి. ఇక మార్కెటింగ్ శాఖ వాళ్ళు కానీ అట్టా అంటే మీరు సబ్సిడీ 50 రూపాయలు ఇచ్చేదాన్ని బయటికి 150 రూపాయలు అంటే 50 రూపాయలు ఎవరు భరించాలి? తీసుకున్న దాన్ని అక్కడ ఏమవుతుంది విశ్లేషించి కొంత కూడా ముందు అందరూ చెప్పాలి. మీరే లెక్క చెప్పారు. తెలంగాణలో మీకు లేదు. జేఎస్వై కార్యక్రమం కింద వీళ్ళందరికీ డెలివరీ అయిన అందరికీ 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన మెయిన్గా మన డెలివరీస్ అన్ని హాస్పిటల్లో డెలివరీలే కావాలని మన ముఖ్య ఉద్దేశము. ప్రతి ఇన్స్టిట్యూషన్ కి బడ్జెట్ ఒకటి తయారు చేసుకొని దాన్ని జనరల్ బాడీలో అప్రూవ్ చేసుకొని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. దీంట్లో 2025-26 సంబంధించిన సవరించిన అంచనా, అలాగే 26-27కి సంబంధించింది బడ్జెట్ అంచనా ప్రిపేర్ చేసి మీ అందరూ గౌరవ సభ్యులకి ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ సంబంధించి వచ్చేవరకు మనం 2027-26-27కి సవరించిన మనకు అంచనా ప్రకారం 17,23,16,000 రూపాయలు వస్తాయి అనేది ఒక డీటెయిల్ గా ఇచ్చాం. మన దగ్గర వాటిలో పెన్షన్ కాంట్రిబ్యూషన్ అంటే కొంతమంది గ్రామ పంచాయతీల్లో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయినాక మనకు పెన్షన్ రూపంలో కాంట్రిబ్యూషన్ కొడితే మన జిల్లా పరిషత్ నిధుల నుంచి మనం వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. అలా కాంట్రిబ్యూషన్ రూపంలో 86,000 వస్తుందని అంచనా వేయడం జరిగింది. చట్ల వల్ల సాయం కింద 1,000 రూపాయలు, టెండర్ వసూలు అంటే కొన్ని వర్కర్కి 5,000 దాకా వస్తాయని, అద్దెలు లీజులు సంబంధించిన 45,74,000, అలాగే మనకి ప్రతి తలసరి గ్రాంట్ 4 రూపీస్ చొప్పున 76,50,000, సేమ్ రేజ్ గ్రాంట్ 7,20,00,000 వచ్చిందని అంచనా వేయడం జరిగింది. అలాగే స్టాంప్ డ్యూటీకి సంబంధించి 8,80,00,000, మొత్తం వెరసి మనకి 17,23,16,000 మనకి 26-27లో వస్తుందని అంచనా వేయడం జరిగింది. 15 ఫైనాన్స్ సంబంధించిన గ్రాంట్ ఇప్పటి వరకు 35,76,75,000 ఆల్రెడీ వచ్చి ఉన్నాయండి. దీనికి వస్తాయని అంచనా వేయడం జరిగింది. ఇది మొత్తం 35,76,75,000. వ్యాక్సిన్ మొత్తం కూడా మనకు 76,45,62,703 రూపాయలు సవరించిన అంచనాతో చేయడం జరిగిందండి. 3% కానీ 15% కానీ మీ అందరికి తెలిసి ఇది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే అది అప్పుడు కావాల ఎమ్మెల్యే గారు రేజ్ చేసినప్పుడు గౌరవ మంత్రి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒకసారి CEO చెప్పి ఇన్స్పెక్షన్ చేసి
దాన్ని కలెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేయమన్నాం. అప్పుడు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే ఇది జిల్లా పరిషత్ ఆస్తి సంబంధం కాబట్టి ఇవి జిల్లా పరిషత్లో మీరు డిస్కస్ చేసుకొని ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు దాన్ని పెట్టి నిదానం పరిస్థితులు బట్టి చేస్తామన్నారు. యాక్చువల్ గా మనకుండా కండిషన్ ఏంటంటే 215 జీవో ప్రకారం జిల్లా పరిషత్ ఆస్తి 2 లక్షలు మించి అయితే మన జనగురువాడి ఓన్లీ రికమెండ్ చేసి చర్చిస్తానికే ఉంది, కానీ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ చేయడానికి లేదు. కాబట్టి ఇది కూడా ఒకసారి అప్పుడు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సభ దృష్టిలో ఉంచడం జరిగింది. కాబట్టి ఇది అందరూ ఆమోదిస్తే ఇది కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తాం. గవర్నమెంట్ ఇంటర్న్ మనకుండా కండిషన్ ప్రకారం పర్మిషన్ ఇస్తారా లేదనేది తెలియదు, కానీ నేను అక్కడ పర్సనల్ గా అప్పుడు సిఇఓ ఇన్ఛార్జ్ చేసేటప్పుడు చూసాను. ఆ 140 కుటుంబాలు ఆల్రెడీ వెల్ స్ట్రక్చర్డ్, అంటే ఆర్సీసీ బిల్డింగ్లు, కరెంటు, పైప్ లైన్, సిమెంట్ రోడ్లు అన్ని ఆక్యుపై చేసి ఉన్నారు. ప్లస్ ఆ ప్లేసులకి మన స్కూల్ కి సంబంధించిన మధ్య కూడా ఒక మళ్ళీ భవిష్యత్తులో ఆక్యుపై చేయకుండా ఉంటాయి ఒక గోడ కూడా కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు అది మనం ఆక్యుపై తీసుకొని ఖాళీ చేయడానికి అవకాశం లేదు, ప్లస్ వాళ్ళకి ఇస్తా కూడా మనకు పర్మిషన్ లేదు. సభ్యుల దృష్టిలో పెట్టేది ఏంటంటే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఒకసారి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మనం